Hello all and welcome to the Modern Teacher. Welcome to this current affairs video of 1st of March 2023. సో ఈ వీడియోలో మనం ఎస్టర్డే అండ్ ఇవాళ జరిగిన మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ది ఫస్ట్ ఆర్టికల్ G20 ఫారెన్ మినిస్టర్స్ మీట్ ఎట్ న్యూఢిల్లీ. సో మీకు తెలిసే ఉంటుంది, 1st డిసెంబర్ 2022న ఇండియా G20 ప్రెసిడెన్సీని టేకప్ చేసింది అండ్ 1st డిసెంబర్ 2023 వరకు ఇండియా G20కి ప్రెసిడెంట్గా ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఆఫ్ 1 ఇయర్లో ఇండియాలో డిఫరెంట్ మీట్స్ జరుగుతాయి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ వన్ ఈజ్ దిస్ ఫారెన్ మినిస్టర్స్ మీట్. అండ్ ఈ ఎంటైర్ మీట్లో మేజర్ థింగ్ ఏంటి అని అంటే రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న వార్ టెన్షన్స్ గురించి. సో ఇఫ్ యూ సీ దీస్ ఆర్టికల్స్, British-Russian statements highlights division ahead of G20 ministers meeting. So every country they will release a statement and ఈ స్టేట్మెంట్స్ అండ్ దీని అవుట్కమ్స్, ఈ మీటింగ్ అవుట్కమ్స్ని మనం రేపు వీడియోలో చూద్దాం. సో ఇఫ్ యూ సీ ఫారెన్ మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, ఇక్కడ యుఎస్ స్టేట్ సెక్రటరీ అండ్ సెర్జీ లార్వో హూ ఇస్ ది మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ ఆఫ్ రష్యా, సో అండ్ చైనీస్ ఫారెన్ అఫేర్స్ మినిస్టర్, సో వీళ్ళందరూ కూడా ఈ G20 ఫారెన్ మినిస్టర్ మీట్కి వచ్చారు. అండ్ ఇవాళ వీడియోలో మనం అసలు ఈ G20 ఏంటి, దీని మెయిన్ ఎజెండా ఏంటి, ఏ కంట్రీస్ ఉంటాయి ఈ G20లో, అండ్ ఇండియాకి ఈ ప్రెసిడెన్సీ ఎంత ఇంపార్టెంట్, ఇలాంటి వాటిలన్నింటినీ చూద్దాం. సో ఫస్ట్లీ, వాట్ ఈస్ దిస్ G20? G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 అని అర్థం. ఇందులో 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉంటుంది. Now, if you see, what are these 19 countries? We are having Argentina, Australia, Brazil, Canada, China, France, Germany, India, Indonesia, Italy, Japan, Mexico, Republic of Korea, Russia, Saudi Arabia, South Africa, Turkey, United Kingdom, United States of America, and European Union. ఈ యూరోపియన్ యూనియన్లో మళ్ళీ మనకి 27 కంట్రీస్ ఉంటాయి, రైట్, అపార్ట్ ఫ్రమ్ ది కంట్రీస్ విచ్ ఆర్ దేర్ ఓవర్ హియర్. సో దిస్ ఈజ్ G20. సో 1990స్లో, ఎండ్ ఆఫ్ 1990స్లో వచ్చిన ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ని అడ్రస్ చేయడానికి ఈ G20 అనే ఆర్గనైజేషన్ని G7 క్రియేట్ చేసింది. సో ఈ G20 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 75% ఆఫ్ ది గ్లోబల్ ట్రేడ్ ఈ G20లో ఉన్న కంట్రీస్ మధ్య జరుగుతుంది. అండ్ దిస్ G20లో ఉన్న నేషన్స్ దే అకౌంట్ ఫర్ 85% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి అండ్ దే అకౌంట్ ఫర్ 2/3 ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్. అందుకే G20 అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇది ఒక రౌండ్ మేనర్లో ఈ చైర్మన్షిప్ ఆఫ్ ద ప్రెసిడెంట్షిప్, ఇది ఒక రౌండ్ మేనర్లో ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్తూ ఉంటుంది. అండ్ నౌ ఇండియా ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ G20. సో ఇండియన్ ప్రెసిడెన్సీ టైంలో ఈ ఎంటైర్ కోర్స్ ఆఫ్ 1 ఇయర్లో ఇండియా నీడ్ టు టేక్ డిఫరెంట్ డిసిషన్స్. సో here I am giving you a website name. You can just look at this website called India G20. ఆ వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దేర్ హిస్టరీ, దేర్ క్రియేషన్, వీటన్నిటి గురించి ఆ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. వన్స్ యూ కెన్ గో త్రూ దాట్. హియర్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఈ 1 ఇయర్ ప్రెసిడెన్సీ టైంలో మనకి ఒక థీమ్ ఉంది. ఈ G20కి ఒక థీమ్ పెట్టాం. సో వాట్ ఈస్ ద థీమ్? వసుదైవ కుటుంబకం, 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్. సో ఇఫ్ యూ సీ ఈ G20 అనే లోగోని లోటస్ మీద, విచ్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్, లోటస్ మీద 7 petals ఆఫ్ లోటస్ మీద గ్లోబ్ అండ్ తిరంగా ఫాంట్లో, తిరంగా కలర్లో వచ్చేటట్టు, అండ్ బిలో దాట్ వీఆర్ హ్యావింగ్ భారత్ రిటర్న్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్, అండ్ టు ద బాటమ్ ఆఫ్ దాట్ థింగ్ వీఆర్ హ్యావింగ్ వసుదైవ కుటుంబకం, రైట్? సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ G20. అండ్ దీని గురించి ఫర్దర్గా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనకు వచ్చే నెక్స్ట్ వీడియోస్లో ఈ G20 అండ్ రిమైనింగ్ థింగ్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. బట్ బిఫోర్ దాట్, హియర్ ఐమ్ హ్యావింగ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. యూ కెన్ డ్రాప్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇన్ ది కామెంట్ సెక్షన్. హూ ఇస్ ద షేర్పా ఆఫ్ ఇండియా ఫర్ G20? సో ఎవ్రీ కంట్రీకి ఆ కంట్రీ కంటిజెంట్ని లీడ్ చేస్తూ ఒక షేర్పా ఉంటారు. అండ్ హూ ఇస్ ద ప్రెజెంట్ షేర్పా ఆఫ్ ఇండియా ఫర్ దిస్ G20? ఈ G20కి ఇండియన్ షేర్పా ఎవరు, ఇండియన్ రిప్రజెంటేటివ్ ఎవరు? సో యూ కెన్ డ్రాప్ యువర్ ఆన్సర్ ఇన్ ది కమెంట్ సెక్షన్. నౌ మూవింగ్ టు ద సెకండ్ ఆర్టికల్, Chandrayaan-3. ఈ Chandrayaan-3 న్యూస్లో ఉంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? రీసెంట్గా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఒక క్రయోజెనిక్ టెస్ట్ని చేశారు.
సో క్రయోజెనిక్ అంటే ఏంటి? క్రయోజెనిక్ ఇంజన్ టెస్ట్ని చేశారనమాట. సో ఇఫ్ యు సీ దిస్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి ఇన్ తమిళనాడు, ఈ ప్లేస్లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ హాట్ టెస్ట్ని చేశారు. సో ఆ ఇంజన్ వర్కింగ్ కండిషన్స్ని చూశారు. జనరల్గా క్రయోజెనిక్ ఇంజన్ అంటే ఏంటి? దే విల్ యూజ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిడైజ్డ్ ఆక్సిజన్, రైట్, కూల్డ్ ఆక్సిజన్, ఈ రెండింటిని యూజ్ చేసి మనకి జనరల్గా ఈ రాకెట్స్ని ప్రొపల్ చేస్తారు. సో ద సేమ్ టెస్ట్ని ఈ చంద్రయాన్ త్రీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ చంద్రయాన్ 3 థింగ్. సో ఈ చంద్రయాన్ 3 ఎక్స్పెరిమెంట్ని, ఈ చంద్రయాన్ 3 స్పేస్ మిషన్ని బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ చేస్తామని చెప్పి ఇస్రో చైర్మన్, రైట్, ఎస్ సోమనాథ్, ఈయన ఆల్రెడీ చెప్పారనమాట. సో దానికి రిలేటెడ్గానే డిఫరెంట్ టెస్ట్ని ఇస్రో రీసెంట్గా కండక్ట్ చేస్తూ వచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ వన్ ఈజ్ దిస్ క్రయోజెనిక్ ఇంజన్ టెస్ట్. సో ఈ చంద్రయాన్ గురించి మనకు తెలియాల్సిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు జరగబోతోంది చంద్రయాన్ 3. దీనికి ముందు చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2 జరిగాయి. 2019లో చంద్రయాన్ 2 టెస్ట్ని చేశారు. చంద్రయాన్ 2 మిషన్ జరిగింది, బట్ ఇట్ వాజ్ నాట్ ఎంటైర్లీ సక్సెస్ఫుల్, రైట్. దీని చంద్రయాన్ 2 యొక్క మెయిన్ అజెండా ఏంటి? టు స్టడీ ద మినరల్ కాంపోజిషన్ ఆన్ ద మూన్ అండ్ ది లూనార్ అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేయడానికి అండ్ మినరల్ కాంపోజిషన్ని స్టడీ చేయడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 2019లో చంద్రయాన్ 2 మిషన్ని చేసింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ సక్సెస్ఫుల్. దానికి మేజర్ రీజన్ ఏంటి? మనం ఈ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ని చూస్తే అందులో మనకి లాంచ్ వెహికల్ కింద GSLV Mark 3ని యూజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో 3 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ లూనార్ ఆర్బిటర్. సో ఇది జస్ట్ లైక్ ఏ రెగ్యులర్ శాటిలైట్, ఒక శాటిలైట్ లాగా మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మూన్ని ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. అండ్ వీఆర్ హ్యావింగ్ విక్రమ్ ల్యాండర్. సో ఈ విక్రమ్ ల్యాండర్ మూన్ క్రస్ట్ మీద ల్యాండ్ అయిన తర్వాత, మూన్ లూనార్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయిన తర్వాత ఆ విక్రమ్ ల్యాండర్లో నుంచి ప్రజ్ఞాన్ అనే రోవర్ బయటికి రావాలి. అండ్ ఈ రోవర్ ఒక సోలార్ డే పాటు, ఒక 14 days ఆ సన్లైట్ ఉండే వరకు ఆ లూనార్ సర్ఫేస్ మీద తిరిగి డిఫరెంట్ రాక్ స్ట్రక్చర్స్ని, ఈ లూనార్ సర్ఫేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక క్రాష్ ల్యాండింగ్ వల్ల ఈ విక్రమ్ ల్యాండర్ ప్రాపర్గా ల్యాండ్ అవ్వలేదు. సో దానివల్ల ఈ ప్రజ్ఞాన్ కూడా లోపల ఉండిపోయింది. సో ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ ఎంటైర్ చంద్రయాన్ 2 ఈజ్ దిస్ లూనార్ ఆర్బిటర్. సో అందుకు ఇది ఒక పార్షియల్లీ సక్సెస్ఫుల్ వన్. సో ఇప్పుడు ఈ చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది కాబట్టి, కంప్లీట్గా సక్సెస్ అవ్వలేదు కాబట్టి, దిస్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీన్ని రిపీట్ చేయాలని అనుకుంటోంది. అండ్ ప్రయర్ టు దిస్ చంద్రయాన్ 2 మనకి చంద్రయాన్ 1 కూడా ఉందన్నమాట. చంద్రయాన్ 1ని 2008లో స్టార్ట్ చేశారు, 2008లో పంపించారు. సో ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ చంద్రయాన్ 1 ఆర్ ద మెయిన్ రిజల్ట్ ఆఫ్ దిస్ చంద్రయాన్ 1 ఈజ్ మూన్ మీద వాటర్ ఉంది, లూనార్ వాటర్ ఉందని చెప్పి చంద్రయాన్ 1 కనిపెట్టింది. అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ హెమటైట్. సో ఈ హెమటైట్ ప్రెజెన్స్ వల్ల ఈ లూనార్ పోల్స్ రస్టింగ్ అవుతున్నాయి అన్నమాట. ఇది కూడా చంద్రయాన్ 1లోనే కనిపెట్టారు. నౌ హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ క్వశ్చన్. ది క్వశ్చన్ ఈజ్, చంద్రయాన్ 1 was a collaboration between ISRO and which other space agency? ఏ 2 స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఈ చంద్రయాన్ 1ని చేశాయి. వన్ ఈజ్ ఇస్రో అండ్ వాట్ ఈజ్ ది అదర్ స్పేస్ ఏజెన్సీ? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నౌ లెట్ us మూవ్ టు ది థర్డ్ వన్, జీరో డిస్క్రిమినేషన్ డే. 1st Marchని ఎవ్రీ ఇయర్ మనం జీరో డిస్క్రిమినేషన్ డే కింద అబ్జర్వ్ చేస్తాం. ఇది UN-AIDS, యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ అవేర్నెస్, రైట్, ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, ఆ ఆర్గనైజేషన్ ఇనిషియేటివ్ అనమాట ఈ జీరో డిస్క్రిమినేషన్ డే. అండ్ ఈ ఇయర్ జీరో డిస్క్రిమినేషన్ థీమ్ వచ్చేసి సేవ్ లైవ్స్ అండ్ డీక్రిమినలైజ్. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ జీరో డిస్క్రిమినేషన్ డే. సో ఎవ్రీ ఇయర్ 1st of Marchని జీరో డిస్క్రిమినేషన్ డే కింద అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ UN-AIDS, యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్. నౌ another one more important event that is happening in Delhi. సో ఢిల్లీలో ఇప్పుడు 2nd of March and 4th of March ఈ టైంలో డిఫరెంట్ మీట్స్ జరగబోతున్నాయి. we already looked, G20 మీట్ జరుగుతోంది. అండ్ అట్ ద సేమ్ టైం another one more important thing, Raisina dialogue. సో వాట్ ఈస్ దిస్ Raisina dialogue? సో ఈ రైజినా డైలాగ్కి డిఫరెంట్ ఫారెన్ మినిస్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ మినిస్టర్స్ వస్తాయి. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ ఈ రైజినా హిల్స్ దగ్గరకు మీట్ అవుతారు. సో విచ్ ఈస్ దేర్ ఇన్ దిస్ న్యూ ఢిల్లీ. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్? సో దిస్ ఈజ్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ అబ్జర్వర్స్ రీసెర్చ్ ఫౌండేషన్, ORF. సో ఇట్ ఈస్ ఎ జాయింట్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ అబ్జర్వర్స్ రీసెర్చ్ ఫౌండేషన్. And who is the
chief guest for this Raisina Dialogues, so Giorgia Meloni, who is the who is the Prime Minister of Italy. So she is the chief guest for this year's Raisina Dialogue. అండ్ థీమ్ ఏంటి, ఈ డైలాగ్ యొక్క మెయిన్ థీమ్, ఈ రైజినా డైలాగ్, రైట్? సో దీస్ పీపుల్ ఆల్మోస్ట్ లైక్ 2500 డెలిగేట్స్ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఓవర్ హియర్. అండ్ చాలా కంట్రీస్ నుంచి ఇక్కడ పార్టిసిపేషన్ ఉండబోతోంది. సో ది External Affairs Minister of Sri Lanka is part of this thing. External Affairs Minister of China is part of this thing. So చాలా కంట్రీస్కి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ they are going to take part in these Raisina Dialogues. సో ఈ రైజినా డైలాగ్స్ యొక్క థీమ్ ఏంటి అని అంటే ప్రొవొకేషన్, అన్సర్టనిటీ, టర్బ్యులెన్స్, లైట్ హౌస్ ఇన్ ది టెంపెస్ట్. సో అగైన్ when you look at the present politics, when you look at the present geopolitics, when you look at the present world order, it is completely disturbing, right? It is in a very very turbulent manner. So దీన్ని అడ్రస్ చేయడానికే ఈ రైజినా డైలాగ్స్. సో హియర్ దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్, జనరల్గా ఈ కంట్రీస్ అన్ని అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇస్తాయి అండ్ దే ఆర్ గోయింగ్ టు డిటర్మైన్ ద స్టాండ్ ఆఫ్ దీస్ కంట్రీస్. ఈ ఇష్యూస్ మీద ఈ కంట్రీస్ స్టాండ్ ఏంటని చెప్పి మనకు అర్థమవుతుంది. నౌ హియర్ వీఆర్ హ్యావింగ్ అనదర్ వన్ మోర్ క్వశ్చన్. Question number 3. Who is the External Affairs Minister of India? Very very simple question. Drop your answer in the comment section. Who is the External Affairs Minister of India? Now let us move to the last topic, Ganga Vilas. Ganga Vilas, world's longest motor vessel river cruise. So ఈ Ganga Vilas ఏంటి? In the month of January, our Prime Minister Narendra Modi, he inaugurated this Ganga Vilas. Ganga Vilas అనే మోటార్ వెజల్ని ఇనాగరేట్ చేశారు. ఈ మోటార్ వెజల్ వరల్డ్లో లాంగెస్ట్ రివర్ వెజల్. ఇది వారణాసిలో స్టార్ట్ అయ్యి అస్సాంలోని దిబ్రూగర్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఈ ఎంటైర్ కోర్స్ని ఆల్మోస్ట్ లైక్ 3200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఈ గంగా విలాస్. సో ఇదేంటి, మీకు అందరికీ హౌస్ బోటింగ్ తెలిసే ఉంటుంది కదా, అలాగే ఇది ఒక హోటల్ బోటింగ్. సో ఈ ఎంటైర్ డేస్ ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 51 days. ఇది 51 days ఆఫ్ వోయేజ్. సో March 1st ఇవాళ ఈ వోయేజ్ కంప్లీట్ అయింది. సో ఈ ఎంటైర్ కోర్స్ ఆఫ్ 51 daysలో ఈ ఆన్ బోర్డ్ టూరిస్ట్ అందరినీ 50 డిఫరెంట్ డెస్టినేషన్స్కి తీసుకెళ్తుంది. ఈ గంగా విలాస్ 50 డిఫరెంట్ డెస్టినేషన్స్కి తీసుకెళ్తుంది అనమాట. అండ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ వారణాసి, ఉత్తరప్రదేశ్, అండ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ దిస్ గంగా విలాస్ ఈజ్ దిబ్రూగర్ ఇన్ అస్సాం. ఇది దీని ఎంటైర్ కోర్స్లో 27 డిఫరెంట్ రివర్ సిస్టమ్స్ని టచ్ చేస్తుంది. 27 డిఫరెంట్ రివర్స్ని టచ్ చేస్తుంది అండ్ డిఫరెంట్ పిలిగ్రిమేజ్ సైట్స్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఇది దాని ఫస్ట్ ఎక్స్పెడిషన్ని కంప్లీట్ చేసింది. 1st March ఇది దిబ్రూగర్, అస్సాంలోని దిబ్రూగర్ని రీచ్ అయింది అండ్ దీని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ బిగ్ రిటర్న్, రైట్? మళ్ళీ అది దాని ఒరిజినల్ ప్లేస్ వారణాసికి రిటర్న్ అవుతుంది. సో దిస్ ఈజ్ గంగా విలాస్. ఇవాళ మనం 5 డిఫరెంట్ టాపిక్స్ని డీల్ చేసాం. అండ్ రేపు వచ్చే వీడియోలో ఇవాళ అండ్ రేపు జరగబోయే మేజర్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని మనం రేపు వీడియోలో కవర్ చేద్దాం. సో ఇక్కడ ఇవాళ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ డ్రాప్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.